సార్ అమరావతి బాధేస్తుంది. అంటే ప్రజలకు ఈ విషయాలు దగ్గరగా ఉండి చూసిన వాళ్ళు విన్న వాళ్ళకు, కానీ మామూలు ఒక సగటు వీక్షకుడు సగటు ఓటర్కి ఎట్లా ఉంటుంది? వాళ్ళేమో అప్పుడు ఏడ్చుంటారు, ఇప్పుడు ఏడ్చుంటారు. సార్ అమరావతి పాలనా విభజన, క్వాంటమ్ హడావిడి. అమరావతిలో రేపు ఏప్రిల్ 14న క్వాంటమ్ కంప్యూటింగ్ దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఒకటేదో ఓపెనింగ్ చేస్తారు. మేధా టవర్స్ గన్నవరం దగ్గర అదే అక్కడికి ఉంటుంది, విని చెప్తున్నారు. అదొకటి. ఇది కాకుండా అమరావతికి చట్టబద్ధత వచ్చిన నేపథ్యంలో దానికి చాలా ఏర్పాట్లు, ముఖ్యంగా పాలనా పరంగా దాన్ని ఒక సపరేట్ యూనిట్గా పెడితే కనుక అప్పుడు ప్రపంచ బ్యాంకు షరతులు ఇవన్నీ కూడా నేరుగా అమలు చేయడం, తనిఖీ చేయడం, వీటన్నిటికీ అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఉన్నటువంటి మున్సిపల్ పాలనా చట్టం దాన్ని అనుమతిస్తుందా లేదా అని చండీగఢ్, ఢిల్లీ ఇట్లాంటి ప్రత్యేక పాలనా ప్రాంతాలుగా ఉన్న వాటికి వెళ్ళి వీళ్ళు అధ్యయనం కూడా చేసి వచ్చారు. సో అమరావతి ఒక సపరేట్ చార్టర్. ఈ చార్టర్ ఎందుకంటే రెండు విషయాలు, ప్రపంచ బ్యాంకుకి ప్రతిదీ చెప్పి చేయాలి, వాళ్ళ డబ్బు. సో వాళ్ళు యూజర్ ఛార్జీలు అనండి, లేకపోతే మెయింటెనెన్స్ అనండి, గ్రీన్ కవర్ అనండి, ఇవన్నీ మేము సాటిస్ఫై అయ్యారని వాళ్ళు వాషింగ్టన్కి పంపిస్తే అక్కడి నుంచి రావాలి. సో ఇప్పుడు ఏమవుతుందంటే అవన్నీ చేయడానికి మామూలు పద్ధతుల్లో అధికారులకు కూడా ఇబ్బందిగా ఉంటుంది ప్రతిదీ. కాబట్టి దీనికోసం ఒక ప్రత్యేకమైన ఇది ఏర్పాటు చేస్తే ఎట్లా ఉంటుంది. రెండోది పోలీసులను కూడా ప్రత్యేకంగా పెట్టాలి. ఈ పోలీస్ అంటే ఇప్పుడు ఉదాహరణకు 4 అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు కానీ, లేదు రకరకాల పన్నులు వాటి మీద తనిఖీ, అవినీతి ఉంటే అరికట్టడం, ఇవన్నీ చెయ్యాలి. కాబట్టి ఎక్కువ భాగం నిర్మాణం చేసేది ప్రైవేట్ సంస్థలు. ప్రైవేట్ సంస్థలు చెక్ చేయడానికి మామూలు పోలీసుకి ఏం అధికారం ఉంటుంది? కాబట్టి ఒక ఎలిట్ సెక్యూరిటీ ఫోర్స్ ఒకటి క్రియేట్ చేయాలి. ఇది ఎవరి చేతుల్లో ఉంటుంది, అది ఎవరిని ఎలా అదుపు చేస్తుంది అనేది ఏమో, కానీ అదే ఒకటి సృష్టించాలనేది అదొకటి జరుగుతుంది. ఇంక ఇది కాకుండా ఇది నిన్న మనం మాట్లాడినట్టుగా ప్రపంచ బ్యాంకుతో అనుసంధానానికి ఒక ఏర్పాటు ఏం చేయాలి. రెండవది రకరకాల పనులు, సమన్వయాలు, వీటన్నిటికీ ఇప్పుడు 47,000 కోట్ల విలువైనటువంటి ఒక 91 పనులు ఏవో జరుగుతున్నాయి. ఇవి కాకుండా ఇంకా 30-40 ఉన్నాయి. ఇవన్నీ చేయాలంటే రెగ్యులర్ కోఆర్డినేషను, చెక్కింగ్, వీటన్నిటి కోసం ఏర్పాట్లు చేయాలి అన్నది ఒకటి. సో దాని మీద ఇప్పుడు మంత్రివర్గం కూడా, ఇవన్నీ కాకుండా అతి ప్రధాన కార్యక్రమం ఉంటుంది కదా, కార్పొరేట్ కంపెనీలకు కేటాయింపులు చేయడం, వాటిని చేయడం. సో ఈరోజు కూడా అనేక కంపెనీలకు కేటాయింపులు జరుగుతాయని చెప్పి భావిస్తున్నారు. కొన్ని ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి. బహుశా అదేవిధంగా రైతులకు సంబంధించి కూడా, స్థానిక ప్రజల అవసరాలకు సంబంధించి కూడా ప్రత్యేకంగా ఒక విభాగం కనుక మీడియాకు సమాచారం ఇవ్వడానికి కూడా అన్నీ ఒకరే అనుకుంటూ కాకుండా అలా చేస్తే మటుకు ఒకటి బాగుంటుంది. ఇంకా క్వాంటమ్ విషయానికి వస్తే, క్వాంటమ్ కంప్యూటింగ్కు అసలు భారతదేశంలో అంతర్జాతీయ హబ్గా అమరావతి డెవలప్ అవుతుంది అని గత నెలలో ఫిబ్రవరిలోనే ఇప్పుడు ముఖ్యమంత్రి ఒక సదస్సు కూడా జరిపారు. చాలా మంచిదే. అంతకుముందు సైబరాబాదు వాటి మీద తీసుకున్నటువంటి చొరవ మనకు తెలుసు. కాబట్టి అటువంటిది అమరావతిలో కూడా చేస్తే వెల్కమ్ చేయొచ్చు. కానీ వచ్చే సమస్య ఏమంటే భారతదేశంలో ఇప్పటికీ అటువంటి సెంటర్ ఒకటే ఉంది. రెండవది ఈ క్వాంటమ్ కంప్యూటింగ్లో ముందడుగు వేయడానికి కనీసం 20 ఏళ్ళన్నా పడుతుంది అన్నది ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి ఒక మాట. అది కూడా ఏ స్థాయి, అది ప్రయోగాత్మకంగా, అది 20 ఏళ్ళు పట్టవచ్చు, ఇంకా ముందు కావచ్చు, ఇంకోటి కావచ్చు. కాబట్టి ఈ సమయంలో చొరవ తీసుకొని చేయడం చాలా మంచిదే. కానీ అది ఇంకా అయిపోతున్నట్టు, ఇంకా దాంతో ఏదో వెంటనే రిటర్న్స్ రాబోతున్నాయి అన్న పద్ధతిలో చెప్పడం అది కొంచెం అవాస్తవం. ఇంకా రెండోది, ఇది కేంద్ర ప్రభుత్వం పిఐబి ద్వారా విడుదల చేసినటువంటి జాతీయ స్థాయిలో 4 క్వాంటమ్ హబ్లు. ఈ 4 క్వాంటమ్ హబ్బుల్లో అమరావతి లేదు, అసలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లేదు. 4 T హబ్స్ హ్యావ్ బీన్ ఎస్టాబ్లిష్డ్ అండ్ లీడింగ్ అని చెప్పి దీంట్లో. కాబట్టి ఒక ప్రయత్నం చేయటము, ప్రయోగం చేయటము అదొక భాగం. కానీ దానికి కనుక ప్రచారము, ప్రభావం మీద కనుక బాగా మరీ శృతి మించితే మటుకు అది వాస్తవంగా దెబ్బతీస్తుందని ఈ మధ్య ఒక సదస్సులో కూడా చాలామంది ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు. మీరు ఏఐలో దీంట్లోకి వెళ్ళి చూస్తే కూడా అవరోధాలు ఉన్నాయా లేదంటే ప్రత్యేకించి అవరోధాలు ఏం లేవు. కానీ అదే సమయంలో అవకాశాలు తెచ్చుకోవటమే చాలా దీర్ఘకాలం పట్టే ప్రక్రియ. ఈ క్వాంటమ్ అనేది
కనీసం అయింది చేయడానికి కూడా 8 ఏళ్ళు పడుతుందని కనీసం. ఉమ్. ఇది కూడా ప్రైవేట్ కంపెనీలే చేస్తాయి ప్రధానంగా. ఒకవేళ ప్రభుత్వం తరఫున కొంతమంది కోఆర్డినేట్ చేయొచ్చేమో, కానీ అధికారులు ప్రధానంగా ప్రైవేట్ కంపెనీల మీద ఆధారపడి ఇది చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇంకోటేమో కొంతమంది అయితే ఈ క్వాంటమ్ పేరుతో మళ్ళీ కొంతమంది ఈ స్థలాలు వీటి మీదకి దిగుతారేమో, అది చూడండి అని కూడా కొంతమంది చెప్తున్నారు. ఏదైతేనే పౌర సదుపాయాలు, ఆ తర్వాత ఈ అంశాలు తక్షణంగా జరగాల్సిన వాటి మీద ఎక్కువ శ్రద్ధ పెట్టడం మటుకు ముఖ్యం. క్వాంటమ్ అనేది దీర్ఘకాలిక అంశం అనేది దృష్టిలో పెట్టుకోవాలి. కాకపోతే గన్నవరం దగ్గర మొదట్లో ఐటీ టవర్స్ అవి పెట్టారు హైదరాబాద్తో పాటు విశాఖపట్నం, విజయవాడ దగ్గర కూడా పెంచారు. అవి జరగలేదు. ఇప్పుడు అటువంటి ప్రయత్నం చేసి దాన్ని కూడా పెంచితే మటుకు చాలా బాగుంటుంది. ఎందుకంటే విమానాశ్రయం కూడా ఉంది కాబట్టి గన్నవరం ఆ చుట్టుపక్కల కూడా కొంత అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవచ్చు అనే సూచనలు కూడా కొన్ని వస్తున్నాయి. మరి మంత్రివర్గం ఈరోజు ఫైనల్గా ఏమేమి నిర్ణయాలు తీసుకుంటుందో మనం వేచి చూడాలి. సార్ వైసీపీ పోస్టులు హైకోర్టు ఫైర్, జగన్ అరెస్ట్ చేయరా, చంద్రబాబు మాటల సంకేతాలు ఏంటి? పోస్టులు వాటికి సంబంధించి ఒకటి నడుస్తుంది. ముఖ్యంగా సజ్జల భార్గవ రెడ్డి తన మీద ఇచ్చిన లుకౌట్ నోటీస్ LOC తీసేసేయాలి ఆయన హైకోర్టుకు వచ్చినప్పుడు జస్టిస్ భట్టు దేవానంద్ ఆయన దాన్ని విచారించారు. 2024 నవంబర్లో ఆయనకు నోటీస్ ఇచ్చారు. నేను అందుబాటులో ఉంటే ఎందుకు ఇచ్చారని ఆయన వచ్చాడు. దాన్ని ఉన్నంతలో మేము నిలిపేసాము. అప్పటికి 2005 నవంబర్కి అది అయిపోయింది. మీరేమన్నా ఒకసారి పిలిచారా, మీరేమైనా విచారించారా, మీరు ఏం చేయించారని న్యాయమూర్తి గారు అడిగారు. ఒక్కసారి కూడా అడగలేదు, పిలవలేదు, ఏం చేయలేదు అని వాళ్ళు సమాధానం ఇచ్చారు. మరి సోషల్ పోస్టులు ఇష్టానుసారం పెట్టినప్పుడు మీరు ఎందుకు మరి వాళ్ళ మీద కేసులు పెట్టిన వాళ్ళు, నోటీసులు కూడా ఇచ్చిన వాళ్ళు తర్వాత ఎందుకు ఫాలో అప్ చేయలేదు అని ఆయన ప్రశ్నించడంతో పాటు 2020లో న్యాయమూర్తుల మీద ఇష్టానుసారం మీడియా ఆయన అప్పుడు ఉన్నారు కదా, వెళ్ళి మళ్ళీ వచ్చారు. ఇవన్నీ పోస్టులు పెట్టి దుర్భాషలు ఆడి ఇవన్నీ ఆడిన అప్పుడే మీరు మేల్కొని తగిన చర్యలు తీసుకొని ఉంటే బాగుండేది. మీరు అప్పుడు తీసుకోలేదు సరే, ఇన్ని రోజులు అయిన తర్వాత ఇప్పటికి కూడా మీరేం తీసుకోవడం లేదు. ఎందుకు ఇన్ని ప్రశ్నలు వచ్చాయి అంటే వైసీపీ వాళ్ళ కార్యాలయాల ముందో ఇళ్ల ముందో హోర్డింగ్లు పెట్టారు అని. అంటే అసలైన విధ్వంసం ఏంటో 2029లో చూస్తాం, మీరు చూస్తారు. అంటే ఆట ఇది చంపేశాడు, టెరిఫిక్ ఇలా అంటుంటారు కదా. సో విధ్వంసం అనేది ఏదో భూత పదంలాగా మారినట్టుగా 2029లో అసలైన విధ్వంసానికి సిద్ధంగా ఉండండి. ఈ పద్ధతిలో ఆ పోస్టర్స్ మీద ఫ్లెక్సీల మీద స్లోగన్స్ పెట్టారట. సో అంతకుముందు రప్పా రప్పా ఇట్లాంటివి కూడా పెట్టారు కదా. సో న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేసింది ఏంటంటే ఈ విధ్వంసం ఎవరు సృష్టిస్తారు, ఎవరి మీద సృష్టిస్తారు? ఈ విధ్వంసం సృష్టిస్తామని పోస్టర్లు పెట్టి పోస్టులు ఇవన్నీ కూడా పెడుతుంటే మీరు ఎందుకని పోలీసులు పకడ్బందీగా వాటిని అడ్డుకట్ట వేయలేకపోతున్నారని ఆయన ఒక ప్రశ్న వేశారు. నిజంగా ఈ ప్రశ్న చాలా వాస్తవికమైంది. వాళ్ళు పెట్టినా వీళ్ళు పెట్టినా వర్మ చాలా అసహ్యకరమైనవి, చాలా అపాయకరమైనవి, రెచ్చగొట్టేవి పెడుతుంటే ఎందుకు